మధ్యలో వీళ్ళు ప్రతి దాంట్లో కూడా కేసు కొట్టేయండి, దీనికి దానికి సంబంధం లేదంటూ కోర్టులో పిటిషన్లు వేస్తారు. అట్లా వేసినప్పుడు అటాచ్ అయిన సరస్వతి దాన్ని డిటాచ్ చేసింది కోర్టు, ట్రిబ్యునల్ డిటాచ్ చేసింది, విముక్తి చేసింది. వెంటనే ఈ జగన్ ఏం చేశాడు, అది తల్లి పేరుని రాశాడు, నీ దగ్గర అటు పెట్టు అని. ఎందుకంటే చెల్లెలకి ఇవ్వాలన్న ఆస్తి కిందన ఇది లెక్కేసుకో దగ్గర పెట్టుకో అని చెప్పాడు. లేదా నీకంటూ కొంత చేతిలో ఒక వనరు ఉండాలి పెట్టుకో అని చెప్పాడు. ఇది ఇచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ ఈడీ పైకోర్టులో పైన అప్పీల్ చేసుకుని మళ్ళీ దాన్ని అటాచ్ చేసింది. ఈ లోపుగా ఈమె ఏం చేసేసింది, షర్మిలకి రాసేసింది. ఇదేమవుతుందంటే ఈడీ ఏం చేస్తుంది, రేపు పొద్దున జగన్కి ఇచ్చిన బెయిల్ షరతుల్లో ఆ ఆస్తుల జోలికి పోకూడదు అని ఉంది, అటాచ్ అయింది. మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి అది డిటాచ్ అయింది కాబట్టి అతను చేసేసాడు. కానీ పైకోర్టు మళ్ళీ అది చేయమని ఇక్కడ ఇరుక్కుపోయేదేవుడు. ఇది కనుక తేడా వస్తే మేము స్వాధీనం చేసుకున్న ఆస్తిని అతను అట్లాగా రాసేసాడు, ఇది వాళ్ళ కుటుంబమే, వాళ్ళ చెల్లె, వాళ్ళ తల్లే, వాళ్ళు కలిపి నాటకం ఆడుతున్నారంటది ఈడీ. బెయిల్ షరతు రద్దు కానీ లేదా